తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. మెగా డిఎస్సీ పేరుతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు యువతను దగా చేశారని మాజీ మంత్రి మేరుగు నాగార్జున ధ్వజమెత్తారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మేరుగు నాగార్జున మాట్లాడుతూ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతను చంద్రబాబు మరోసారి మోసానికి గురిచేశారని విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ను రద్దు చేసి తర్వాత టెట్ పెడుతున్నామంటూ మోసానికి పాల్పడ్డారని మండిపడ్డారు. అలాగే పేదలకు సంక్షేమ పథకాలు అందించాల్సింది పోయి వాళ్ల వద్దే డబ్బులు పిండుతున్నారని అన్నారు. పాలన అధ్వానంగా ఉందని, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని మండిపడ్డారు. మేము దరిదాపు 16,347 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే ఆ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేశారు. చేసి ఒక టెట్ పెడతా అన్నారు. టెట్ ఎగ్జామ్ టెట్ అయిపోయిందో తెలియదు. దాన్ని మళ్ళీ రిజర్వేషన్లు అన్నారు, అదన్నారు, ఇదన్నారు. ఒక్క ఉద్యోగం అన్నా మీరు ఒక్క టీచర్ ఉద్యోగం ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయా? చెప్పలేరు. ఎందుకంటే మీరు ఇవ్వలేదు, చేయలేదు కాబట్టి. అలాగే దీపం 2 గ్రాండ్ సక్సెస్ అని చెప్తా ఉన్నారు. ఏ ప్రభుత్వం అయినా ప్రజలకు పథకాలు అమలు చేయటం అంటే ఏదో సహాయం చేయటమో, డబ్బులు ఇవ్వటమో, రాయితీలు ఇవ్వటమో, అది పరిపాటి. మీ ప్రభుత్వం ఏంటో ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేస్తూ ఉంది. ఇదా దీపం 2 పథకం సక్సెస్? మీరు ఇస్తున్నది సంవత్సరానికి ఒక సిలిండర్, అది కూడా ఎంతమందికి అందుతుందో తెలీదు. మేము 2.72 లక్షల కోట్ల రూపాయలు నేరుగా లబ్ధిదారులకు ఇచ్చాం. ఎప్పుడన్నా మీ చరిత్రలో ప్రజలకు, లబ్ధిదారులకు డైరెక్ట్గా మీరు సహాయం చేసిన దాఖలాలు చెప్పగలుగుతారా? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 1.54 కోట్ల మందికి 4,115 కోట్ల రూపాయలు దీనికి అవసరమైతే 895 కోట్ల రూపాయలు వెచ్చించారంటే దీన్ని ఒక సిలిండర్ ఇచ్చి దీన్ని పథకం అంటారా? ఇది సక్సెస్సా? ఎవరిని మభ్యపెట్టడానికి, ఎవరిని మోసం చేయటానికి ఈ యొక్క పగల్పాలు పలుకుతారని అడుగుతా ఉన్నా. చివరికి అన్నా క్యాంటీన్లు చెప్తారు, సందాలు వసూలు చేసి భోజనాలు పెడతారు. అది కూడా భోజనం ఒకసారి వెళ్ళిన వాళ్ళు రెండోసారి తింటాకి వెళ్ళరు. ఇది పరిస్థితి. దీనికి మేమేదో భోజనాలు పెడతా ఉన్నారని ఇంత దయనీయమైనటువంటి పరిస్థితిలో మీ పరిపాలన ఉంటే చివరికి పేదలు, వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, మహిళలకు ఇచ్చే పెన్షన్ని దాదాపు 66,34,000 పెన్షన్లు మేము అప్పుడు ఇస్తా ఉంటే దాన్ని 63 లక్షలు కుదించారు. కలెక్టర్ కాన్ఫరెన్స్లో మీ స్వయాన మీ మంత్రి చెబుతున్నాడు 10 లక్షలు పెన్షన్లు తీసేయాలని. అంటే పేద ప్రజలు వీటి మీద ఆధారపడి బ్రతికే ప్రజల యొక్క పట్టుకొట్టడానికినా? దానివల్ల దరిదాపు నెలకు దరిదాపు 400 కోట్లు మీరు కట్ చేయటం వల్ల డబ్బులు వస్తాయి. దీని మేర సంవత్సరానికి 4,800 కోట్లు మీరు మిగిల్చుకోవటానికి, అంటే పేద ప్రజలకు ఇచ్చే పెన్షన్ వాటిని కట్ చేసి మీరు డబ్బు సంపాదించాలని చూస్తే ఈ సమాజం ఏమనుకుంటుంది, ఎక్కడికి పోతుంది, దానికి ఏం సమాధానం చెప్పగలుగుతారు? ఇదేనా పరిపాలన అంటే? కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని వేములలో ఉద్రిక్తత నెలకొంది. వేముల తహసీల్దార్ కార్యాలయం వద్ద వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సాగునీటి సంఘాల ఎన్నికల విషయంపై మాట్లాడేందుకు తహసీల్దార్ కార్యాలయంలోకి వెళ్లేందుకు కడప ఎంపీ అవినాష్ రెడ్డి ప్రయత్నించారు. దీంతో పోలీసులు ఆయనను అడ్డగించి పులివెందులకు తరలించేందుకు ప్రయత్నించారు. తమిళనాడులోని దిండుగులో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మంటలు చెలరేగి 7గురు మరణించారు. లోపల చిక్కుకున్న రోగులను రక్షించేందుకు రెస్క్యూ సిబ్బంది రంగంలోకి దిగారు. మరోవైపు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలిసింది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
సమాజ శ్రేయస్సు కోసం అహర్నిశలు పనిచేసే మీడియా ప్రతినిధులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని, వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తుందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. పిఠాపురంలో నూతనంగా ఏర్పాటైన జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆత్మీయ సమావేశానికి నాయకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా జర్నలిస్ట్ అసోసియేషన్ కు సంబంధించిన లోగోను మాజీ ఎమ్మెల్యే వర్మ, మర్రెడ్డి శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇరువురు నేతలు మాట్లాడుతూ జర్నలిస్టు మిత్రులకు తాము అన్ని విధాలా సహకరిస్తామని తెలిపారు. సమాజాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు అసోసియేషన్ తమ వంతు పనిచేయాలని సూచించారు. జర్నలిస్ట్ అసోసియేషన్స్ కార్తీక మాసంలో చేసుకునే కార్యక్రమం వినూత్నంగా మరి చేస్తున్నారని తెలిసింది నాకు. ఏదేమైనా నాకు జర్నలిస్టులు అని కంటే అందరూ ఫ్యామిలీ మెంబర్సే. నిజంటే 23 ఏళ్ళ నుంచి కలిసి ఉన్నాం అందరం. మరి అన్ని రకాలుగా నా ఎదుగుదలలో కూడా దగ్గర లేదంటే 50% భాగస్వామ్యం వాళ్ళదే. మరి ఈ విధంగా కలిసి ముందుకు వెళ్తా ఉన్నాం. ఎప్పుడైనా ఒక ఐక్యతగా ఒక అసోసియేషన్ పెట్టుకోవడం కూడా మంచిదే. మీకు కూడా ఎలక్షన్ ముందు, కళ్యాణ్ గారి ఎలక్షన్ ముందు కూటమి క్యాండిడేట్గా డిక్లేర్ అయ్యాక ఇళ్ల స్థలాల గురించి కూడా అడిగారు. మన వాళ్ళు 7 వచ్చి అడిగారు. ఇదివరకు కూడా అడిగారు. అడిగినప్పుడు ఏమైందంటే అది ఎలక్షన్ ముందు అడగడం వల్ల సమయం కుదరక అప్పుడు ఆర్టీఓ రాజకుమార ఆవిడ లీవ్లో వెళ్ళడం వల్ల మొత్తం మీద అది ఆగిపోయినాయి. ఇవి కూడా ఒకసారి పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో అంటే ఇవి అన్ని కమిట్మెంట్స్ కూడా బుక్ తయారు చేశాను నేను దృష్టిలో పెట్టి ఒకసారి అందరికీ సీనియర్స్ ఉన్నారు అందరూ ఒక తమ్మురులు తీసుకుని పట్టాలు ఇచ్చే ఏర్పాటు, అదేవిధంగా మళ్ళీ హౌసింగ్ సపోర్టు, అలాగే ఇందులో మనకి బీపీఎల్లో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉన్న స్కీమ్స్లో ఏదైనా ఉన్నా అందరికీ ఒకేసారి ఇవ్వలేం. కానీ ఏ ఏరియా ఏ గ్రామంలో ఉన్నా సాధ్యమైనంత వరకు మండలాల్లో మా వంతు సహకారం మేము చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. రోజుకి పేపర్ చూడడం వల్ల రాజకీయ నాయకులు వాళ్ళు చేసే తప్పులు ఏంటన్నది, పొరపాట్లు ఏంటన్నది, అలాగే అభివృద్ధిలో లోటుపాట్లు ఏంటన్నది కొన్ని గ్రామాల్లో మనకు తెలుస్తుంటే కొన్ని గ్రామాల్లో మనకు తెలియదు. ఈ పత్రికల ద్వారా మనం చూసినప్పుడు అది రెస్పాండ్ అవడానికి అవకాశం, మనం పని పూర్తి చేయడానికి అవకాశం కూడా ఉంటుంది. ప్రజలకి, ప్రభుత్వానికి, రాజకీయ నాయకులకి మధ్యన వారధిలాగా ఉండేది మీరే. చేత మీ అందరికీ ఎప్పుడు కూడా సహాయ సహకారాలు సపోర్ట్గా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటాం. నిజంగా కూడా ప్రజాస్వామ్యంలో పత్రికా వ్యవస్థ కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఒక మూల స్తంభం. ప్రజాస్వామ్యం ఫ్రెండవెళ్ళాలంటే అన్ని వ్యవస్థలతో పాటు ఈ వ్యవస్థ సక్రమంగా ఉంటేనే ప్రజాస్వామ్యం మనుగడ సాగించగలుగుతుంది. అనేక సందర్భాల్లో ఎక్కడైతే నియంత్రిత పోకడలు కానీ లేకపోతే అప్రజాస్వామ్య పోకడలు ఉన్నప్పుడు కానీ పత్రికా రంగం కానీ మీడియా రంగం కానీ చేసినటువంటి విశేషమైనటువంటి కృషి ఫలితంగానే భారతదేశంలో ఇంకా ఇవాళ ఈ ప్రజాస్వామ్యం ఇంతలా వర్ధిల్లుతుంది. మనతో పాటు దేశాలుగా ఏర్పడిన దేశాలు ఈవేళ ఏ రకంగా ఉన్నాయో కూడా మనం నైబరింగ్ స్టేట్సే చూడవచ్చు. ఈవేళ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఉంది. మనకు ఆ కాంటెంపరీలో అన్పారలల్ ఇంత పెద్ద జనాభాతో ఇన్ని సంవత్సరాలు ఈ ప్రజాస్వామ్యం ఇలా నిలబడిందంటే అందులో ఈ పత్రికా రంగం కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ వాళ్ళు పోషించినటువంటి పాత్ర అసామాన్యమైనది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అవంతి రాజీనామాపై స్పందించిన మాజీ మంత్రి అమర్నాథ్, వైసీపీకి ఎలాంటి నష్టం లేదని వ్యాఖ్య. కాకినాడ ఇజ్రాయెల్ ప్రార్థనా మందిరంలో క్రిస్మస్ వేడుకలు, క్రీస్తు చూపిన శాంతి మార్గంలో పయనించాలంటూ సూచన. సినీ నటుడు అల్లు అర్జున్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, కేసు కొట్టేయాలంటూ కోర్టులో పిటిషన్. తమిళనాడులోని దిండుగులో ఘోర అగ్ని ప్రమాదం, ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చెలరేగిన మంటలకు 7 మృతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.